మీ మీద కోపం చూపించడానికి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుండి 14 వరకు. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగు. ఇలాగిన వారు మీకు పూర్వమందుండిన ప్రవర్తనను మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందను? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేలదు. మహాపరిశుద్ధుడైనటువంటి మా పరలోకపు తండ్రి, ప్రభా, మరి ప్రభు దినము ఆది సంఘములో నా దేవా ఏ విధముగా మరి రొట్టె విరుచుటకు వాళ్ళు కూడుకున్నారు, ఆ విధంగా మాకు కూడా మీరు ఇచ్చిన అవకాశంకే వందనాలు. పరిశుద్ధమైన నీ వాక్యము నుండి కొన్ని తలంపులు ధ్యానించునే ఉండగా నాతో మాట్లాడండి ప్రభా. నాయన కూర్చున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ఆన్లైన్లో వింటున్న వారితో మాట్లాడండి ప్రభా. విన్నదాన్ని మా జీవితంలో స్వీకరించి అన్వయించుకొని ఒక లోకానికి, భూమికి ఉప్పుగాను లోకానికి వెలుగుగాను ఉండుటకు మాకు సహాయమును దయచేయమని ఈ కూటమిని మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున తండ్రి నిన్ను వేడుకుంటున్నాము స్వామి, ఆమేన్. చదవండి 10. Blessed are those who are persecuted for righteousness' sake, for theirs is the kingdom of heaven. తెలుగులో చదవండి. 3వ వచనం కూడా చదవండి ఒకసారి. ఇది 2 సార్లు ఇదే అధ్యాయంలో పరలోక రాజ్యము వారిది అని చెప్పాడు. మొట్టమొదట అంటున్నాడు ఆత్మ విషయమై దీనులు. దీనులు అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనులు అంటే ఎవరు దీనులు అంటే? మీనింగ్ చెప్పాను. దీనులు అంటే ఎవరు? దివ్య, బాధ కలిగి ఉన్నవారు. దీనులు అంటే ఎవరైనా చెప్పగలరా? దీనులు అంటే బికారులు. చెప్పాను, బెగ్గర్స్, అడుక్కో తినేవాళ్ళు. అమ్మా ఖాళీ ప్లేట్ పట్టుకొని ఉంటారు, లేకపోతే 2 చిల్లర కాయిన్స్ ప్లేట్లో వేసుకొని ఇట్లా తిరుగుతూ ఉంటారు చూడండి వాళ్ళు. ది ఒరిజినల్ వర్డ్ దీంట్లో ఏది వాడబడిందో బికారులు. మనం ఎవరు కూడా నేను బికారి అని అనుకోవడానికి అనుకుంటారా? నేను బికారి అని, నేనైతే బికారి. నేను బికారిగా మారినప్పుడే దేవుని రాజ్యం నాది అని దేవుని వాక్యం చెప్తాను. ఆత్మ విషయమై బికారులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎందుకు బికారులు అని చెప్పబడింది అంటే ఇది బికారి అనేవాడు చాలా వినడానికి ఇష్టం, ఎవరు కూడా ఇష్టపడరు. కానీ ఏదో విధంగా మనం బికారులే కదా. డాక్టర్ దగ్గర పోతే దేనికి మనం ఏం అడుక్కుంటున్నాము? ఆరోగ్యం అడుక్కుంటున్నాం. స్కూల్కి పోతే మనం ఏం అడుక్కుంటున్నాం? చదువు. సో ఏదో రూపంలో బికారులే కదా. ఇక్కడ
దేవుని రాజ్యానికి సంబంధించినంత వరకు ఆత్మలో వికారులు అంటే ఎప్పుడు కూడా యాచించేవారు, ఎప్పుడు కూడా ఈ విధంగా చూసేవారు వికారి. ఆత్మ విషయమై దీనుడైన వాడంటే ఆత్మ విషయమై దేవుని ఎదుట ఎప్పుడు ఈ విధంగా ఎదురు పెట్టి చూసేవాడే ఆత్మ విషయమై దీనుడైన వాడు. అలాంటి వారు ధన్యులు. కాబట్టి టీక్ పెట్టండి పరిణితులు. అలాంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరి వారు 10వ వచనంలో ఏమంటున్నారు? నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో ఇప్పుడు 2 సార్లు అన్నారు కాబట్టి ఎవరిది పరలోక రాజ్యము? ఆత్మ విషయమై దీనులైన వారా, లేకపోతే నీతి విషయమై హింసింపబడుతున్నవారా? ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఎందుకు 2 సార్లు చెప్పబడింది ఇది? దయచేసి మీ ఫోన్స్ మ్యూట్ లో పెట్టండి. ఇదే నేను చెప్పేది. ఎందుకు నేను ఇది చేస్తానని నేను ఇది చెప్తే మీకు నచ్చదు. క్రమం లేనితనం. వచ్చేటప్పుడు మ్యూట్ లో పెట్టుకొని రండి లోపలికి వచ్చేటప్పుడు. దేవుని కంటే గొప్పవాడు ఎవరో నాకు ఫోన్ చేస్తారు లేకపోతే మెసేజ్ చేస్తాడు అని అనుకుంటే ఫోన్ ఆన్ లో పెట్టండి. ఉన్నారా దేవుని కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేయడం, మాట్లాడే వాళ్ళు? సో ఇక్కడ దీని భావం ఏంటంటే మొట్టమొదట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే మనం రక్షింపబడినప్పుడు ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని, దేహి పాహిమాం నన్ను క్షమించు, నీ భిక్ష నాకు అవసరము, నీ కృప నాకు అవసరము, నీ కనికరం నాకు అవసరమని మనం తండ్రి దగ్గర పోయి వేడుకున్నప్పుడు ఆయన మన యొక్క దీనత్వాన్ని చూసి మన జీవితంలోనికి ప్రవేశిస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు ప్రవేశించినప్పుడు ఆత్మలో చచ్చిపోయి ఉన్న లేకపోతే ఆత్మీయ స్థితిలో చనిపోయి ఉన్న మన ఆత్మకు పరిశుద్ధాత్ముడు వచ్చి జోడించబడినప్పుడు ఏమవుతుంది? జీవము గల దేవుని ఆత్మ చనిపోయిన మన ఆత్మతో ఒకటైనప్పుడు ఏమవుతుంది? మనం జీవాత్మగా మన చనిపోయిన ఆత్మ లేకపోతే పాపముల యందు అపరాధముల యందు చనిపోయిన ఆత్మ అది ఏమవుతుంది? జీవం పొందుతుంది. మీరు ఎంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు? సైన్స్ స్టూడెంట్స్ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం అని ఉందా? ఏమి ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం అంటే? ఇంజనీర్లు ఎంతమంది ఉన్నారు? చెప్పు. ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం అంటే మాలూమ్ నై. బీటెక్లు, టక్కులు, అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం అని నేను చదువుకోలేదు. నేను 10వ క్లాస్ వరకే చదువుకున్నా. అది కూడా మా నాయన కొట్టి స్కూల్ పంపిస్తే చదువుకోలేదు. ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం ఏంటి? మోజెస్ నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ మ్యాగ్నెట్ అవడం ఈజ్ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం. ఎట్లా అవుతుంది? ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ తోటి ఒక ఇనుము ముక్కను దాంట్లో ఆఖరి ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాగ్నెట్. ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ తోటి దాన్ని మనం ఇట్లా తిప్పుతా దాని మీద రాస్తా ఉంటే దీనిలోని మ్యాగ్నెటిజం దానిలోకి వెళ్ళి ఇండ్యూస్ అయ్యి అది మ్యాగ్నెట్ గా మారుతుంది. అదేవిధంగా పాపముల యందు అపరాధముల యందు చనిపోయిన మన ఆత్మ చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు జీవము గల దేవుని ఆత్మ వచ్చినప్పుడు జీవాత్మలోని యొక్క పరిశుద్ధాత్మని యొక్క జీవము మనలో ఇండ్యూస్ అవుతుంది. మనము కూడా జీవం పొందుతాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గా అంటే మన జీవితంలోకి యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఎవరు? ఈ మనం చదువుతున్న ఈ పోర్షన్ లో ఎవరు? అతను రాజు.
సో రాజు ప్రవేశించినట్టు లెక్క. యేసు ప్రవేశించినాడంటే ఉదాహరణకు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ గారు వచ్చారనుకోండి లోపలికి, వచ్చింది నరేంద్ర మోడీ. మనం ఏమనుకుంటాము? గవర్నమెంట్ వచ్చేసింది అనుకుంటాం. ప్రైమ్ మినిస్టర్ వచ్చినాడు అనుకుంటాం. ఏమనుకుంటాము? ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు అంటాం. అదే విధంగా యేసు ప్రభువు వారు లోపలికి వచ్చినప్పుడు ఎవరు వచ్చినాడు? రాజు వచ్చాడు. రాజుతో పాటు ఏమొచ్చింది? రాజ్యం వచ్చింది. రావడం వరకే ఇది. ఇంకా ఇప్పుడు వచ్చిన అతను అక్కడ స్థిరముగా ఉండాలి, నిలబడాలి, నివసించాలి. అంటే ఆ పరలోక రాజ్యము వారిది అన్నది ఇంకా కంటిన్యూ కావాలి. అర్థమవుతుందా? అది కంటిన్యూ కావాలి అంటే ప్రతిదానికి మనం ఏం చేయాలంటే ప్రతిదానికి ఏమంటారు, ఒక క్రయం చెల్లించాలి. ఆత్మ కోసము లేకపోతే నీతి కోసము హింసింపబడినప్పుడు రాజు మనలో కంటిన్యూగా ఉంటాడు. అర్థమవుతుందా? అప్పుడే పరలోక రాజ్యము వారిది. అంటే రావడం ఒక భాగము, అక్కడ నివసించి లేకపోతే కంటిన్యూస్ గా ఉండడము ఇంకొక భాగం. కాబట్టి ఆత్మ విషయమై దీనులైన వారు అన్నప్పుడు యేసు ప్రభు యొక్క రాకడతో మన జీవితంలో రాజు ప్రవేశించాడు. రాజు ప్రవేశించి ఈ పర్సిక్యూషన్స్ ద్వారా, అక్కడ ఏమని రాయబడింది? బ్లెస్డ్ ఆర్ దే దోస్ హూ ఆర్ పర్సిక్యూటెడ్. హింసించబడడం ద్వారా, నీతి కొరకు హింసించబడడం ద్వారా రాజు స్థిరత్వము లేకపోతే స్థిరంగా మనలో ఉండిపోతాడు. ఎందుకు ఉంటాడు అంటే ఆయన ఉండడం ద్వారా ఈ హింసను ఎదుర్కోవడానికి, ఈ హింసను భరించడానికి, ఈ శ్రమలను భరించడానికి సాధ్యమవుతుంది. ఆయన ఒకవేళ లేకపోతే ఈ హింసను భరించడానికి వీలు పడదు. ఇప్పుడు చూడండి, చాలా మటుకు ఈ భారతదేశంలో ఇప్పుడు ఏమైపోయింది? గర్వాపసి అని మొదలైంది. అవునా? అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు వేరే మతాలలో ఉన్న వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత క్రైస్తవులుగా మారినప్పుడు ఇప్పుడు వాళ్ళని తిరిగి వారి యొక్క పాత మతంలోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వాళ్ళు ఏ హింసనైతే పొందుతున్నారో, ఏ శ్రమలనైతే పొందుతున్నారో దాన్ని వాళ్ళు తక్కువలేకపోతున్నారు. అరే ఎందుకంటే బాబు ఈ పంచాయతీ అంతా మేము బతుకుంటే చాలు, బల్సాకు తినొచ్చు అని వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? అంటే రాజు వాళ్ళలో లేడు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఒకవేళ రాజు వారిలో ఉండి ఉంటే మరి వెనక్కు వెళ్ళేవారు కాదు. ఉదాహరణకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 10వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30 నుండి 39 వరకు. నిహారికకు బాగలేదు, వేరే ఎవరైనా చదవండి తెలుగులో. చదువుతావా? చదువు. మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వారిని ఎరుగుదము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొని. గమనించండి, శ్రమతో కూడిన పూర్వపు దినములు జ్ఞాపకము చేసి. అంటే వారి శ్రమలన్నీ, వాళ్ళు జీవించిన విధానంలో అన్ని కూడా శ్రమలే వాళ్ళకు. ఆ తర్వాత ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించిన చేత 10 మందిలో ఆరాటపడితే ఆరని పడితే. 35 చదవమ్మా. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. అంటే మీరు ఏ శ్రమలైతే మీరు పొందుతున్నారో రాజు మీలో ఉన్నాడు కాబట్టి దానికి మీకు ఒక గొప్ప బహుమానము కలుగును. ఏమిటి ఆ బహుమానము అంటే
పరలోక రాజ్యము వారిది. అంటే యేసు ప్రభు వారు తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆయనతో పాటు ఆయన రారాజుగా మనము రాజులుగా రాజ్యం ఏలడము అది బహుమానము. ఇప్పుడు ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళంతా కూడా చీఫ్ మినిస్టర్ గాని ప్రైమ్ మినిస్టర్ గాని చాలా దగ్గరుండి అన్ని మస్కా కొట్టాలని చూస్తారు. ఎందుకు? పోస్ట్ నిలబడడం కాదు, వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ దొరకాలి. ఒక హోమ్ మినిస్టర్ కావాలనో, మినిస్టర్ కావాలనో, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనో, ఏదో ఒక వాళ్ళకు పదవి కావాలి. ఆ పదవి ఉంటే వాళ్ళకు అధికారం ఉంటుంది. సో అధికారం కోసం వాళ్ళు ఎన్నో ఏమంటారు తంత్రాలు కుయుక్తులు పండుతున్నారు. కానీ యేసు ప్రభువు అంటున్నారు, మీరు నాతో పాటు రాజ్యం ఏలడానికి ఇవేమీ మీరు ఉపయోగించనక్కర్లేదు. మీరు హింసించబడినప్పుడు మీరు దానిని నేను మీ జీవితాలలో ఉన్నాను కాబట్టి మీరు దాన్ని ధైర్యంతో ఎదుర్కొంటే, లేకపోతే సహిస్తే దానికి తగిన బహుమానము మీకు 1000 ఏళ్ల పరిపాలన, దాని తర్వాత నిత్యత్వానికి మీకు నాతో కూడా మీరు పరిపాలన చేస్తారు. 11వ అధ్యాయం చూడమ్మా, పత్రిక 11వ అధ్యాయం 33 నుండి 33. చూడండి, ఇక్కడ గమనించండి, రాజు వారిలో ఉన్నాడు కాబట్టి, బాగా గమనించండి, రాజు వారితో ఉన్నాడు కాబట్టి. రాజు ఎవరు? యేసు ప్రభువు వారిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారంట? విశ్వాసము ద్వారా రాజ్యములను జయించినారు. వాళ్ళేమో యుద్ధాలు కత్తులు కటారులు తీసుకుపోలేదు, ఆట బాంబులు తీసుకుపోలేదు, న్యూక్లియర్ బాంబ్స్ తీసుకుపోలేదు. శ్రమను సహిస్తూ ఉన్నారు, దానితోనే వాళ్ళు రాజ్యాలను జయించినారంట. తర్వాత ఏమన్నారు? నీతి కార్యములు జరిగించారు. ఇప్పుడు అంటే ఇక్కడ నీతి కొరకు హింసించబడుతున్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని ఆపలేదు. ఈ విషయంలో నేను క్యాథలిక్స్ ని మెచ్చుకుంటానండి. మొన్న మీకు తెలుసు కదా, 2 నన్స్ ని ఎక్కడ ఛత్తీస్గఢ్ లో నువ్వు ఛత్తీస్గఢ్ కదా, వీళ్ళ రాష్ట్రంలో ఒక కొత్త ఈ నెక్స్ట్ బిల్లు ఒకటి పెట్టబోతున్నారు. ప్రార్థన చేయండి దాని గురించి పొద్దున్న 5 గంటల ప్రార్థనలో. ఇక ముందు కన్వర్షన్స్ జరిగితే 10 లక్షలు లేకపోతే 12 లక్షలు జరిమానా లేదా జైలు 10 సంవత్సరాలు బిల్లు రాబోతోంది. అది ఫెయిల్ కావాలి. సో చాలా కష్టం విశ్వాసులకు అక్కడ. ఇది ఆది సంఘంలో కూడా జరిగింది, ఇప్పుడేమి ఇది కొత్త కాదు. సో వీళ్ళు ఏం చేశారంట, వారు నీతిని బట్టి వాళ్ళు హింసించబడుతున్నప్పుడు ఆ నీతి కార్యాలు వాళ్ళు కొనసాగించారు. ఏ విధంగా అయితే సిస్టర్స్ ని వాళ్ళు అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టి అయినప్పటికీ వాళ్ళు కూడా ఆపలేదు. వాళ్ళు తమ దేవుడు వాళ్ళకి అప్పగించిన బాధ్యతను వాళ్ళు నెరవేరుస్తున్నారు. దేవుడు మనకి అప్పగించిన బాధ్యత అంటూ ఒకటి, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది. పొద్దున సార్ని అడిగినాను, ఏమైనా లేట్ వచ్చినావంటే మా చెల్లెలు నాకు రాంగ్ టైం చెప్పింది అంటాడు. ఎక్కడ చెల్లె రాలేదు, కనిపించలేదా? కరెక్టే చెప్పింది, ఆయన తప్పు విన్నాడు. సో ఆయనకి ఇయర్ ఫోన్ పెట్టాలి ఒకటి, కరెక్ట్. సరే ఆయన ఏమైనా నువ్వు లేట్ వచ్చినావు అని అంటే ఆయన వస్తాడు అనుకున్నాను. నేను మీకు ఒక కథ చెప్పాను కదా, ఇవాళ మనం అందరం కలిసి పాయసం చేద్దాం అనుకున్నాం. సో అందరూ ఒక్కొక్క గ్లాసు పాలు తీసుకొని రమ్మని చెప్పి అనౌన్స్ చేసినారు. చంద్రశేఖర్ అనౌన్స్ చేసాడు. మహిమ అనుకునింది అంకుల్ వాళ్ళు పాలు చేస్తారులే, నేను నీళ్లు పోస్తానని నీళ్లు పోసి అందరూ అట్లనే చేసినారు. ఆయన చేస్తారులే, వాళ్ళు తీసుకొని వస్తారులే.
మనకు ఒక బాధ్యత ఉంది కదా, బాధ్యత ఉందా? ఎగ్జామ్ కాలేజీకి పోవాల్సిన బాధ్యత మనదా కాదా? కాలేజ్ పీపుల్ ఎవరు? అక్కడ ఎన్ని గంటలకు ఉండాలి మనము? 8:45. అది ఎవరి బాధ్యత కదా? మళ్ళీ సంఘానికి 9 o'clock సర్వీస్ అన్నప్పుడు ఎవరి బాధ్యత? అరే కొద్దిమంది పిల్లలు ఉన్నారు, ఆరోగ్యాలు బాగలేదు, జ్వరాలు వచ్చినాయి, వాతావరణం మారిన కారణాలు ఉన్నాయి. కానీ కొంతమంది కుక్కతోక ఉంటారు. సో వీళ్ళకు ఒక బాధ్యత ఉండింది. ఆ బాధ్యతను వాళ్ళు నెరవేర్చి దానికి తగిన బహుమానం పొందారు. మన బాధ్యతను మనం నెరవేర్చకపోతే బహుమానం మనకు దొరకదు. చాలా మంది నేను ఆరాధన చేయకుండానే వచ్చి బలులు పాల్గొన్నారు. సో ఇవన్నీ సీరియస్ గా తీసుకోవాలి. చెప్పడం వరకే నా పని, వింటే వినండి, లేకపోతే లేదు. నేను కాదు చెప్పేది, దేవుని వాక్యం చెప్తాను. సరే, ఇంకేం చేశారు వాళ్ళు వాగ్దానములు పొందినారు. మనము దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడు, ఆ వాగ్దానం ఇచ్చినాడు అంటాం. మరి ఆ వాగ్దానాలు, ఇవ్వబడిన వాగ్దానాలు నెరవేరాలి అంటే దానికి తగిన ఏమంటారు ప్రక్రియ, there should be some action from our side కదా. తండ్రి ఒక ప్రామిస్ చేస్తాడు కొడుకుకి, ఈ సంవత్సరము నీకు 90% వస్తే నేను నీకు ఒక సైకిల్ తీసిస్తానని. ఇప్పుడు సైకిల్ ఇస్తాననేది తండ్రి ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానం నెరవేరాలి అంటే కుమారుడు ఏం చేయాలి? 90% తెచ్చుకోవాలి. బాగా చదివితే సరిపోదు, 90% టార్గెట్. 89 వచ్చినా కూడా లేదు. అదే విధంగా దేవుని విషయంలో కూడా దేవుడు కూడా వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నెరవేరాలంటే మనకు నుండి ఉండాలి కదా. సో వీళ్ళు ఏం చేసినారు? వాగ్దానాలను పొంది అబ్బో సింహముల నోరును మూసినారు. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. కానీ మీరు ముందే చదివితే ఇంకా ఇప్పుడు చదవండి. కొద్దిమంది ఈ విధంగా చేశారు. ఆ తర్వాత సో వీళ్ళు ఎవరు? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో గురించి చెప్తున్నారు. బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృదులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. గమనించండి, స్త్రీలు ఎవరు? మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. అంటే అక్కడ ఆ కాలంలో చాలా మంది వాళ్ళ ఇంటి వారు, భర్తలు అయిండొచ్చు, పిల్లలు అయిండొచ్చు, మరి వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసి వాళ్ళని తిరిగి జీవంలోకి తీసుకున్నారు. మనకి ఇప్పుడు ఈ కాలంలో ఎట్లా సాధ్యమవుతుంది బ్రదర్ అని ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, గృహానికి సంబంధించిన స్త్రీ, ఇది ప్రతి స్త్రీకి వర్తిస్తుంది. తమ ఇంట్లో మృతులైన వారు, లేకపోతే జీవముండి అవయములు పనిచేయని వాళ్ళు, ఆత్మీయంగా వారిని దేవుని యొక్క అంటే వారి ప్రార్థనల ద్వారా దేవుని యొక్క పునరుత్థాన శక్తి వారి యొక్క కుటుంబ సభ్యులలో ప్రవహించేటట్టు చేయాలి. జాన్ వెస్లీ వాళ్ళ అమ్మగారు 13 మంది సంతానం. ఆమె రాత్రి పూట పోయి ఒక్కొక్క బిడ్డ దగ్గర మంచం దగ్గర మోకాళ్ళొంగి ప్రార్థన చేసేది. ఈనాడు తల్లిదండ్రులకు ప్రార్థన చేసే టైమే లేదు, పిల్లలతో టీవీలు చూసే టైం ఉంది. పోనీ చూసినారు, కనీసం పిల్లల దగ్గరికి పోయి చేయకుండా ఈ కాలంలో 13 మంది పిల్లలు ఎవరికి లేరు.
మా నాన్న వాళ్ళు 14 గంట. కానీ ఇప్పుడంతా కూడా 2, 3, మాక్సిమం 4, 5. కనీసం వాళ్ళ గురించి అన్న ఎంతమంది తల్లులు ప్రార్థన చేస్తున్నారు? ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఒకటి, మరి శ్రేష్టమైన పొందగోరి విడుదల పొందనల్లక. ఇది బాగా గమనించండి. కొద్దిమందికి ఏమైంది, వాళ్ళకి అప్పటికప్పుడే రిజల్ట్ వచ్చేసింది. కానీ కొంతమంది వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది అంతా కూడా శరీర సంబంధమైనది, వీళ్ళు ఎంత బతికినా కూడా మళ్ళీ తిరిగి చచ్చిపోతారు, కాబట్టి శ్రేష్టమైన పునరుత్థానం అనేది. ఏ సిస్టర్ గాలి కావాలనా? చాలా బాబా చూడండి, మరి గాలి రావటం లేదంట. ఏసీలు ఆన్ ఉన్నాయా చూడండి ఇక్కడ కూడా. సో మరి శ్రేష్టమైన పునరుత్థానము అంటే దట్ ఈస్ పర్మనెంట్. ఇదంతా కూడా టెంపరీ. మాకు టెంపరీ వద్దండి, మాకు పర్మనెంట్ కావాలి అని వాళ్ళు ఏం చేశారంట, చదవండి. విడుదల పొందలేదు వాళ్ళు, అంటే ఇంకా అదే శ్రమలలో అదే కష్టాలలో ఉన్నారు. యాతన పెట్టబడి మరికొందరు కొరడ దెబ్బలను బంధకములను రాళ్లతో కొట్టబడి రంపములతో కోయబడి శోధింపబడి ఖడ్గముతో చంపబడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను నిరాడుచు సంచరించిరి. వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కదా. మనం ఇంకా ఈ లోకంలో నేను ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అనుకోండి. వీళ్ళు ఏం చేసినారు, ఉన్నవన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకు? వాళ్ళ గురి అంతా దేని మీద ఉండింది? శ్రేష్టమైనటువంటి పునరుత్థానము. ఆ పునరుత్థానములో రాజు నాలో ఉన్నాడు కాబట్టి, ఈ రాజుకు నేను విధేయత చూపిస్తున్నాను కాబట్టి, ఈ రాజు యొక్క విధానాలలో నేను జీవిస్తున్నాను కాబట్టి, నేను కూడా రాజుతో పాటు రాజ్యం ఏలబోతున్నాను, నాకు అది కావాలి ఇది వద్దు అని చాలా మంది తీర్మానము చేసుకున్నారు. నాకు దేవుని సన్నిధి కావాలి, బ్రేక్ఫాస్ట్ కాదు. అది వాళ్ళు చేసుకున్న తీర్మానం. కాబట్టి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అదే వాళ్ళు ఆ దీనులు శ్రమలో ఉన్నప్పుడు, హింసింపబడుతున్నప్పుడు ఏమండి, ఆ రాజు వారి జీవితాలలో ఉంటాడు కాబట్టి ఆ శ్రమలను వాళ్ళు ఎదుర్కొని దానిని అధిగమించి వాళ్ళు నిత్యత్వానికి దేవుని యొక్క ఏమంటారు రాజ్యంలో పాలిభాగస్తులు అవుతారు. 1 యోహాను 5వ అధ్యాయం 9వ వచనం 19వ వచనం ఒకసారి చదవండి. 1 యోహాను 5:19 మనము దేవుని సంబంధులనియు లోకమంతయు దృష్టిని అన్న. ఇప్పుడు గమనించండి, ఈ లోకం ఎవరికి ఆధీనంలో ఉంది? దుష్టుడు ఎవరు? సాధారణ. ఇప్పుడు గమనించండి, లోకంలో నేను అది సాధించాలి, ఇది సాధించాలి, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి అని అనుకుంటే ఎవరి దగ్గర నుండి పొందాలనుకుంటున్నాను? సాధారణ నుండి. ఒకసారి ఆలోచించండి, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. లోకంలో నేను అది సంపాదించుకోవాలి, ఆ స్థాయికి చేరాలి, ఇది చేరాలి అని ఏదైతే మనం కోరుకుంటామో అది సాధన నుండి పొందుతున్నాం. కానీ నిజమైన ఆత్మ బీద అయిన వాడు ఏం చేస్తాడంటే, నేను దేవుని మీద ఆధారపడతాను, దేవుడు నన్ను ఎక్కడ చేస్తాడో అంతే చాలు, దేవుడు నాకేమి ఇస్తాడో అంతే చాలు అని తృప్తిగా ఉంటాడు. సో
మనము నీతి అనేది మనకు అంటుకట్టబడింది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ నేను చెప్పాను. నీతి అనేది మనకు అంటుకట్టబడింది. నీతి అనే వస్త్రము మనకి ఇవ్వబడింది. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనము నీతిని బట్టి హింసించబడినప్పుడు ఆ హింసలలో మనము ఓర్పు, సహనము, సమాధానం కలిగి ఉంటే దేవుని రాజ్యానికి వారసులుగా మనము మారుతాము. అది దాని యొక్క ఇదనమాట. సో దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో యేసు ప్రభువుతో పాటు రాజ్యం వెళ్ళాలి అన్నప్పుడు అని మనకు ఆశ ఉంటే ఇహలోకంలో మనము క్రయము చెల్లించక తప్పదు. అది క్రయం ఏ విధంగానే ఉండవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటది. కొందరికి పక్కింటి వాళ్ళతో ప్రాబ్లం ఉంటది, కొంతమందికి ఇంటి వారితో ప్రాబ్లం ఉంటది, కొంతమందికి ఉద్యోగం చేసే దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ సహించాలి. దేవుని కృప అనేది మనము కోరుకోవాలి. 11వ వచనం చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద 10వ వచనంలో ఏమంటున్నాడు? మీరు హింసింపబడతారు నీతి నిమిత్తం. మరి 11వ వచనంకి 10వ వచనంకి తేడా ఏంటి? చదివినారు కదా. అంటే ఇప్పుడు గమనించండి, నేను నీకు ఇచ్చిన నీతిని బట్టి ఒక హింస, నేను మీలో ఉన్నాను కాబట్టి నన్ను బట్టి మీకు ఇంకో హింస. అర్థమైతే ఉందా? అర్థం కాలే. నేను మీకు నీతి అంటుకట్టినా, మిమ్మల్ని నీతి మంత్రులుగా తీర్చినాను కాబట్టి మీరు నీతి కలిగిన జీవితం జీవిస్తా ఉంటే అది చూసి ఓరలేక అవినీతితో నిండిపోయిన ఈ లోకము మిమ్మల్ని హింసిస్తుంది. అది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఇంకో సైడ్ ఏంటి అంటే నన్ను బట్టి మిమ్మల్ని ఏం చేస్తారంట? ఎన్ని చెప్పాడు అక్కడ? చదవండి. నిందించుట, హింసించుట, అబద్ధములాడుట, మన మీద చెడ్డ మాటలు మర్చిపోయాను. సో అక్కడ ఏమైనా ఉంది? ఇంగ్లీష్ లో ఎట్లా ఉంది? చదవండి. ఓకే, 4 చెప్పారు అక్కడ. సో ప్రభు నిమిత్తము, యేసు ప్రభు మన జీవితంలో ఉన్నదానిని బట్టి అది ఒక విధమైనటువంటి శ్రమ, ఇది ఇంకొక విధమైనటువంటి శ్రమ. ఏంటి ప్రభు నిమిత్తము శ్రమ పడుట అంటే? సింపుల్ గా ఏంటంటే, లోకం ఏం చెప్తుందంటే, భయ్యా నువ్వు నీతిగా ఉండాలంటే నీతిగా ఉండు. ఎవరు నీతిగా ఉండొద్దు అంటారు? ఉండు, కానీ యేసు ప్రభుని మాత్రము వెంబడించొద్దు. సో యేసు ప్రభువుకు సంబంధించి ఉండే హింస ఏంటి అంటే, నీవు ఏం చేసినా చేసుకో, కానీ యేసు ప్రభువు గురించి నీవు చెప్పొద్దు, నువ్వు ఆ విధంగా జీవించొద్దు. ఇక చదవాలి కూడా మాట్లాడదు. అక్కడ అన్ని చేస్తారు. అక్కడ వాళ్ళు హింసిస్తారు, తర్వాత ఏం చేస్తారు? చెడ్డ మాటలు కూడా చెప్తారు. చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మన కోపం వచ్చేస్తుంది. అమ్మలక్కలు అంటే ఎవరు ఊరికే ఉంటారు కదా. కానీ ప్రభు అంటున్నాడు, మీరు అలా జరిగినప్పుడు మీరు ధన్యులు అని అంటున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అంటే లైఫ్ ఇస్ స్ప్రెడ్ అనమాట. డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ స్పియర్స్. చదువు ఒకటి, బిజినెస్ ఒకటి. ఈ బిజినెస్ చేసేవాళ్ళు విశ్వాసులు చాలా జాగ్రత్త అండి. మనము బిజినెస్ లో చేసే ప్రతి అవినీతికి కూడా దేవుని దగ్గర సమాజం. అందుకే చాలా మటుకు క్రిస్టియన్ బిజినెస్ మెన్ చాలా తక్కువ.
నీతిగా ఉండి, పాపం మన దగ్గర సాయిబాబా బ్రదర్ అని ఉండేవాడు, తెలుసు అమ్మాయి, నీకు తెలుసు కదా. ఆయన నిజంగా చాలా ఒక బిజినెస్ చేసేవాడు, నీతిగా చేసేవాడు, అంతా నష్టాలే. సో ఇంకోటి ఏమంటారు, ఎడ్యుకేషన్, ఫైనాన్సెస్, ఈ విధంగా చాలా స్ప్రెడ్ అయి ఉన్నది. ప్రతి అంటే లోకము దాన్ని ఆధారం చేసుకొని జీవిస్తుంది. కానీ మనమైతే దేనిని ఆధారం చేసుకొని జీవించాలి? ప్రభువుని ఆధారం చేసుకొని జీవించాలి. ఎవరైతే ప్రభువుని ఆధారం చేసుకొని జీవిస్తారో వారిలో ఈ ఈ 9 ధన్యతలు లేకపోతే 8 ధన్యతలు 8 ధన్యతలు అనేటివి వారిలో ప్రబలుతాయి అన్నమాట. కానీ 10-11 వచనాల్లో మీరు హింసించబడతారు అని చెప్తూ 12వ వచనంకి వచ్చే వరకు ప్రభు ఏమంటాడంటే, చదవండి. ఇక్కడ చెప్పాడండి, ఈ శ్రమలలో మీరు వెనక్కి వెళ్ళిపోవద్దండి, కాంప్రమైజ్ కావద్దండి. ఇంకేం కావద్దు? సంతోషించి ఆనందించండి. మీరు ఏం చేయాలి అంటే ఆ పరిస్థితుల్లో మీరు సంతోషించండి, ఆనందించండి. ఎందుకు? పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు మీకు ఒక ఫలం ఉంది. ఇది ఏం సీజన్? ఇది ఏ ఫలముల సీజన్? ఫలములండి బాబు. జామ పండు ఏమో నాకు తెలియదు, అడుగుతున్నా మిమ్మల్ని. కూడా వస్తాయి కాదు, ఏం వస్తున్నాయి ఇప్పుడు? మొక్కబుట్ట. సరే, మొక్కబుట్ట. ఇంకా బత్తాయిలు, తర్వాత దానిమ్మ పండు, ఇవన్నీ కూడా సీజన్. ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్. ఈ సీజన్ దాకా మళ్ళీ ఉండవు ఫ్రూట్స్. అవునా? అవునా కదా? కాదా? మొన్న నేను మార్కెట్కి పోయినప్పుడు ఆపిల్స్ ఎంత అంటే వాడు అన్నాడు, సార్ 100కు 3 అన్నాడు. నేనేమో అంటే 33 రూపాయలు ఒకట, ఇంకా వారం 10 దినాలు అయిపోతే 10 రూపాయలకి ఒకటి దొరుకుతుంది అంటే అన్నాడు, సార్ ఆ సీజన్ లో మీకు 5 రూపాయలకు కూడా ఒకటి దొరుకుతుంది సార్, కానీ ఇప్పుడు మాత్రం అది దొరకదు. అంటే ఇవన్నీ కూడా సీజనల్, ఆ టైంకి మాత్రమే, తర్వాత అవి ఉండవు. కానీ పరలోకంలో ఏ ఫలం అయితే మనం పొందబోతున్నామో అది నిత్యత్వానికి ఉంటుందండి. దట్ ఈస్ ఫర్ ఎటర్నిటీ. నిత్యత్వం అంటే ఎన్ని సంవత్సరాలు? లిమిట్లెస్. మీరు సైన్స్ స్టూడెంట్స్ ఏమంటారు? ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీకి దెర్ ఇస్ రివార్డ్, ఇన్ఫినిటీకి దెర్ ఇస్ ఫ్రూట్. మరి ఇన్ఫినిటీ కావాలన్నా లేకపోతే టెంపరీ కావాలన్నా? డెసిషన్ ఈజ్ యువర్స్. టెంపరీ అయితే ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకున్నా, ఇదంతా కూడా టెంపరీ. పర్మనెంట్, ఫర్ ఇన్ఫినిటీ, ఫర్ ఎటర్నిటీ. దేవుని రాజ్యములో నాకు ఒక ఘనత ఉంది అనుకోవద్దండి. చాలా మందిని మనం కించపరిచి చూస్తాం, తక్కువ చూపు చూస్తాం. మీకు తెలుసా, పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు, యజమానులారా మీ దాసుల ఎడల మీరు ప్రేమతో ధరించండి, ఎందుకు వారు కూడా రక్షింపబడిన వాళ్ళే, వారు కూడా సహోదరులే. అందుకే ఆ కాలంలో సంఘంలో ఎట్లుండిందంటే, ఒక యజమాని ఇద్దరు కూడా బల్ల దగ్గరికి వచ్చినప్పుడు అందరూ సమానమే. ఇంటికి వెళ్ళిపోయాక పని దగ్గరికి పోయిన తర్వాత యజమాని, పనివాడు పనివాడే. అయితే నిత్యత్వంలో మీరు సమానంగా ఉంటారు కాబట్టి మీరు ఒకరినొకరు నువ్వు గ్రేట్ అనుకోవద్దు, నువ్వు తక్కువ అనుకోవద్దు అని
పౌలు రాస్తాడు. కాబట్టి బాగా ఇది గమనించండి, నిత్యత్వంలో ఒక మహిమ ఉంది, ఒక ఘనత ఉంది. ఈ అధికారములు అంతా ఇవాళ మాకు ఉంది అని ఏమంటారు ప్రదర్శించుకునే వాళ్ళు ఒక దినం మనం ఎదుట చేతులు కట్టుకుని నిలబడతారు. ఆ ఘనతకు ప్రభువు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. తర్వాత చదవండి. సో ఈ 12వ వచనంలో ఈ విధంగా మనకు ప్రభు ఆదరణ అనేది దయచేస్తున్నాడు. ఇలాంటి వారు మీకు పూర్వమందులైన ప్రవక్తలను హింసించిరి. సో ఇక్కడ ఏమంటున్నాడు, మీ ముందున్న ప్రవక్తలు వాళ్ళు హింసించినారు. కొంతమంది ప్రవక్తలను మీకు తెలుసా, ప్రతి ప్రవక్త కూడా హతసాక్షి అయ్యాడు. ప్రతి అపోస్తలుడు కూడా హతసాక్షి అయ్యాడు. ఏదో రూపకంగా చనిపోయారు హింసలతోటి. మన దేశానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు తోమా. సెయింట్ థామస్ మౌంట్ దగ్గర ఆయన చంపేశారు. మనం కూడా మన ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందేమో. మరి మనం ఏం స్టాండ్ తీసుకుంటాం? ఇప్పుడే మనం స్టాండ్ తీసుకోలేము. ఇప్పుడే అన్నిటిలో కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఇప్పుడే అన్నిటికీ సాకులు చెప్తున్నాం. నిజంగా పరీక్ష వచ్చినప్పుడు రేపు ఎవరైనా జై నువ్వు పోతే దేవుని సన్నిధి ఏం చేస్తాం? యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు, జై సోన్సో అను. ఏం చేస్తావు? ఇప్పుడు నీకు ఆశ ఇది లేకపోతే నీకు ఉద్యోగం ఎక్కువైపోయా, నీ ఇల్లు ఎక్కువైపోయా, నీ దోస్తులు ఎక్కువైపోయా అంటే ఏమి? దేవుడు నీకు ఎక్కువ కాదు, గొప్ప. దేవునికి ఏమాత్రం స్థానం లేదు. దేవునికి స్థానం లేకున్నప్పుడు రేపు నిజంగా శ్రమ వచ్చినప్పుడు ఏం నిలబడతాం మనం? అసలు శ్రమ లేనప్పుడు నిలబడకపోతే శ్రమ ఉన్నప్పుడు నిలబడతాం. కాబట్టి ఇది మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. వాడు ఒకడు వస్తాడు కట్టబట్టుకొని. మొన్న నేను చూసిన వీడియోలో చర్చ్ లోపలికి వచ్చేసినారు అందరు షూస్ వేసుకొని కర్రలు పట్టుకొని. అప్పుడు సాకులు చెప్తారా? చెప్పండి, సాకులు చెప్తారా? సాకులు చెప్తావా? ఏం బాబు శ్రీను? మరి ఇప్పుడే దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవునికి ఇవ్వవలసిన ఘనత నీవు ఇవ్వకపోతే అప్పుడు ఏమి ఇస్తావు? ఫోన్ చేస్తాం, అంకుల్ ఇలా మా ఇంటి దగ్గర కర్ర పట్టుకొని నిలబడ్డారు అంకుల్, మేము రాలేము, సారీ. నేను కంప్యూటర్ ఆపరేట్ చేయాలి అంకుల్, నేను ల్యాప్టాప్ ఆపరేట్ చేయాలా, నాతోటి ఇవాళ కాదు, నువ్వు మోజస్ కి చెప్పేసి. మోజస్ అంటాడు, అంకుల్ నాకు ఇక్కడ అందరు నిలబడ్డారు, మా నాయన వద్దంటున్నాడు, అవి ఇలా చెప్పండి. అవిలా అంటే మా అమ్మ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు అంకుల్, నేను బయలుదేరలేదు. ఎవరికి చెప్పాలా? కాలేపుకి చెప్పాలా? వాడు నన్ను డ్రమ్ కొట్టమంటావా, కంప్యూటర్ ఆపరేట్ చేయమంటావా? ప్రతి ఒక్కరు తప్పించుకోండి. ఒక దినం వస్తుంది మనం అందరం కూడా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎందుకనగా మెల్లిగా చదవాలా, ఎక్స్ప్రెస్ లాగా కాదు, గూడ్స్ ట్రైన్ కంటే తక్కువ స్పీడ్ లో చదవాలా. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతివాడు పొందినట్లు మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. అంటే మనము ఈ శరీరం అంటే రక్షింపబడిన తర్వాత బ్రతికి ఈ లోకమును విడిచే వరకు మనము జరిగించిన దానిని, మంచిదైనా సరే చెడ్డదైనా సరే. మీకు ఒక ఉదాహరణ ఇస్తాం. నిన్న పూనా వాళ్ళతో బైబిల్ స్టడీలో ఇదే జాయిన్ చేయండి. అరే ఇది ఎక్కడ పెన్? ఇది
మీకు కనిపిస్తుంది అందరికి? సరే, ఒక రక్షకుడు దారిలో పోతాడు. పోతా ఉంటే ఏమైపోయింది, అక్కడ ఒకరు స్లో తప్పి పడిపోయారు. ఏం చేస్తావు నువ్వేం చేస్తావు దివ్య? క్యా హెల్ప్ కడితే? అచ్చా, ఏదో ఆమె హెల్ప్ చేస్తుంది. సో యేసు ప్రభు అంటాడు, వెరీ గుడ్ దివ్య, 10 మార్కులు నీకు. తర్వాత దివ్య పోతా ఉంది. దివ్య వద్దులే, అమ్మికా మీలో ఎవరైనా ఉన్నారా కొట్లాడే టైపు? నీ ఇప్పుడు ఎవ్వరు చెప్పారు. ఎట్లుంటుంది అంటే, మనకు ఇవాళ రేపు పక్కిళ్ళు చూసినప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. అమ్మాయి చాలా మెత్తంది, నోరు తెరవదండి పాపం. అమ్మాయి నోరు కూడా తెరవదు. పెళ్ళయ్యాక భర్తకు తెలుస్తుంది. అమ్మ తల్లి ఇక్కడ నోరు కూడా నిస్సి, సరే నిస్సి కరెక్ట్. చెప్పు. నిస్సి స్కూల్ నుండి ఇంటికి పోతా అంటే ఎవరో కింద పడిపోయింటే వాళ్ళకి 10 మార్కులు ఇచ్చినాడు యేసుప్రభు. ఆ తర్వాత అక్కడ నుండి ఏమైతుంది, ఇంటికి పోయి టిఫిన్ చేస్తా ఉంటే ఎవరో వచ్చి అమ్మా ఆకలి అవుతుంది అంటే తన యొక్క దోశ తీసి ఇచ్చేసింది, ఇచ్చినారు. ట్యూషన్ పోతా ఉంటే ఏమైపోయింది, ఒకరు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను నెక్స్ట్ రేపు ఫీజు కట్టాలంటే, అయ్యో అట్లా నాని వాళ్ళ నాయన దగ్గర పోయి పైసలు తీసుకొని ఫీజు కడుతుంది. ఇంకో 10 మార్కులు వచ్చేసి. తర్వాత ఏమైపోయింది, చర్చ్ లో బాగా యాక్టివ్ గా పాటలు పాడుతుంది. తీసుకో. ఏమైపోయింది, 50కి తీసుకుందాం. ఎన్నైనాయి? ఇంటి వాళ్ళ అమ్మకి మంచిగా ఉల్లిగడ్డలు అన్ని కోసి సహాయం అని ఇది 10. ఆమె రక్షింపబడిన తర్వాత ఇన్ని వచ్చినాయి. తర్వాత ఏమంటుంది, పొద్దున్న అయినాడు. ఎంత అయింది టైము అంటే 8 o'clock అయితే 7 o'clock అని చెప్పింది. తర్వాత క్లాసులో ఏమైంది, ఒక అమ్మాయి కొట్టుకొని ఇట్లా అంటే అమ్మాయి ఇచ్చింది. ఇంటికి వచ్చింది, మమ్మీ నేను ట్యూషన్ పోవాలి అంటే, కొంచెం ఆగి నేను నీకు 5 మార్క్స్ కట్ చేసేసి మిగతా 10 ఇది చేసింది. సో ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 50 మార్క్స్ కి ఆమెకి ఏదైతే దేవుని రాజ్యంలో ఘనత మహిమ రావాలనో ఎంత అయిపోయింది, రెడ్యూస్. అంటే జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కి ఎగ్జాంపుల్ చెప్పిన. అసలు ఈ ఎగ్జాంపుల్ ఎవరికి చెప్పకూడదు, అంటే అంతకంటే తక్కువ ఎగ్జాంపుల్ ఇది. సో సీరియస్ తీసుకోవాలి. ఎందుకు అంటే, ఈ కొండ మీద ప్రసంగం దేనికి సంబంధించినది? రాబోయే రాజ్యంలో మహిళలు మనము పాలు పొందాలి, దానికి సంబంధించినది. దానికి సంబంధించి దేవుడు 8-9 పాయింట్స్ చెప్పాడు. ఈ విధంగా చేస్తే ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా చేస్తే ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా చేస్తే ఈ విధంగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే, దే క్వాలిఫైయర్స్. ఇక్కడ మీకు ఒక చిన్న, అంటే ఆ పాపం ఆమె ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఆమెకు కొంచెము ఏమంటారు కాన్సలేషన్ ఉండాలి కాబట్టి. ఇప్పుడు యేసు ప్రభు వీళ్ళని ఏం చేశాడు, దాసులకు బాధ్యతలు అప్పగించాడు. వాళ్ళు ఏం చేశారు, నమ్మకంగా చేశాడు. చేసిన దానికి ఏమన్నాడు, 2 పట్టణములు ఉన్న వానికి ఎన్ని ఇచ్చాడు, డబుల్ ఇచ్చాడా? సరే డబుల్ ఇచ్చాడు. 5 ఉన్న వానికి 10 ఇచ్చాడు. సో ఇక్కడ నిశ్చయికి ఎంత రావాలి,
దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు నేను రక్షింపబడినా, నేను పాటలు పాడుతున్నా, నేను ఆరాధన చేస్తున్నా, నేను అది క్విజ్లో పాలు పొందుతున్నా, అన్ని బాగానే ఉన్నాయి. కానీ క్రీస్తు న్యాయపీఠం దగ్గర లెక్క తీసినప్పుడు నేను ఎంతనో నాకే తెలియదు. అందుకే నేను ప్రతినిత్యం దేవుని దగ్గర ఒప్పుకుంటా, ప్రభా నీ పరిశుద్ధతకు నేను చాలా దూరంగా ఉన్నా, నీ నీతికి నేను యోగ్యుడని కాను. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు, బల మంచి నమ్మకమైన దాసుడు అంటాడు. లేకపోతే ఏమంటాడు, చెడ్డ ఏమి నమ్మకం కానీ దాసుని ఏమన్నాడు, చెడ్డ. నువ్వు దాసుడే కానీ నీవు చెడ్డవాడివి. పిల్లలు మనం ఇంట్లో చూస్తాం, పిల్లల్ని మనం ఏమంటాం, వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ గర్ల్. కానీ వాళ్ళు చెడ్డ ఇది చేస్తే, ఏమైనా చేస్తే వెరీ బ్యాడ్ బాయ్, వెరీ బ్యాడ్ గర్ల్. అక్కడ అదే జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌలు పిలుపులకు రాసి ఏమంటే, మీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొనుడి. సరే 13, 14 మీరు చదవండి, నేను చెప్పాను. అది ఒకటి ముగించేస్తాను, మళ్ళీ నాకు టైం ఉండదు. మీరు లోపలికి ఉపయోగించారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందదు. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగి. చాలు, ఇక్కడ గమనించండి. 13వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు ఇంగ్లీష్, తెలుగులో అట్లా ఉంది, మీరు లోకమునకు ఇప్పుడు ఇంగ్లీష్ లో చదవండి. యు ఆర్ సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. అవునా? ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు, యు ఆర్ లైట్ ఆఫ్ ది. ఉప్పు నిస్సారమైతే తెలుగులో ఇది లోకం, ఇది లోకం. ఇది గమనించండి బాగా. తెలుగులో ఏమని ఉందంటే, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు. కానీ మనకి ఏం తేడా అనిపించదు. యాక్చువల్లీ ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు ఓకే, టేస్ట్ ఉంటుందని బాగా వేసుకుంటామా? ఎంతమంది వంటలు వండుతారు మీరు? ఏమైనా పిల్లలు ఎంతమందికి వస్తుంది వంట? మిగతా వాళ్ళకి వంట రాదు, అమిలాకి వస్తుంది. అరే, నీవు వంట వస్తుంది అని అంటున్నావు, తింటావా? నీకు వంట వస్తుందా? విశాలి ఏది? వచ్చే ఆదివారము 1:30 కాఫీ టీ చెప్పించేసి వంట వస్తుంది అంటావని. ఓకేనా? అచ్చా, నీ వంట నీకు వస్తుంది. సరే, ఇప్పుడు సాల్ట్, ఒకటేమో టేస్ట్, రెండవది ప్రిజర్వేటివ్, లైటా? ఉప్పు అనేది ప్రిజర్వేషన్ ఏమంటారు బ్రదర్? నిలువ చేస్తుంది. ఒకటేమో రుచి ఇస్తుంది, నిల్వ. కానీ అది ఎక్కువ అయిపోతుంది, లేకపోతే దాని సారం ఎక్కువైపోతే ఏమైపోతుంది? పనికి రాకుండా పోతుంది. అదే విధంగా మన జీవితంలో కూడా మరి మనము ప్రభువు యొక్క ప్రణాళికకు తగినట్టుగా ఉంటే మనము భూమికి, లోకానికి కాదు, భూమికి ఏమైపోతాము? ఉప్పుగా ఉంటాం. ఈ రెండింటికి తేడా చూసాం. తర్వాత లోకానికి మీరు వెలుగై ఉన్నారు. గమనించండి, దేవుడు లోకాన్ని సృష్టించలేదు,
లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కానీ సృష్టించింది లోకాన్ని సృష్టించలేదు. ఆయన సృష్టించింది భూమి ఆకాశములను సృష్టించాడు. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే, దేవుడు సృష్టించింది భూమి ఆకాశం, ఇక్కడ భూమి అనేది కాబట్టి భూమిని సృష్టించాడు. కానీ ఎప్పుడైతే పాపం అనేది లేకపోతే సాతానుడు తిరుగుబాటు చేసి తన ఆధీనంలోకి ఈ భూమిని తెచ్చుకున్నాడో అది లోకంగా మారింది. ఈ రెండింటికి తేడా అర్థమైందా? అర్థమైందండి? లేదు. మళ్ళీ ఒకసారి చెప్పాలి. దేవుడు లోకాన్ని సృష్టించలేదు, దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. ఎప్పుడైతే సాతానుడు తిరుగుబాటు చేసి దేవుని యొక్క ఆధిపత్యంను తాను ఏమంటాడు కబ్జా చేసుకోవాలని అనుకున్నాడో, అప్పుడు పాపం అనేది ప్రవేశించి వాడు అక్కడి నుండి వెలగొట్టబడి కింద భూమి మీద పడివేయబడినప్పుడు వాడు పరలోకంలో ఉండేవాడు. అక్కడి నుండి వాడు పరలోకం నుండి తోసివేయబడినప్పుడు భూమి, సృష్టింపబడిన భూమి నీతి లేని లేకపోతే చీకటితో కూడిన పాపముతో కూడిన లోకముగా మారింది. అలా మారిన లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించి ఆ లోకములో నుండి, ఆ పాపములో, ఆ చీకటిలో, ఆ నీతి లేని తనములో ఉన్న ప్రజలను రక్షించడానికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని బలియాగంగా ఈ లోకంలోనికి పంపించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో, అంటే ఏమని విశ్వసించాలి? నేను లోకంలో ఉండి పాపానికి తగిన శిక్ష నేను పొందాలి, కానీ నాకు బదులుగా ఆయన పాప శిక్షను, ఏ పాపం చేయని వాడు, ఏ పాపం ఎరగని వాడు పాపముగా చేయబడ్డాడు అని విశ్వసించి, నా పాపము నిమిత్తము ప్రాయశ్చిత్త కార్యము జరిగించాడని విశ్వసించి, ఆయన తన ప్రాణాలను నా కోసం అర్పించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు అని ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించుట అంటే వాళ్ళు రక్షించబడతారు, వారు దేవుని కుమారులు అవుతారు. అయితే ఇక్కడ విశ్వసించుట అంటే అర్థం ఏంటి అంటే, మిమ్మల్ని అడిగితే మీరు ఏమని చెప్తారు? నమ్మడం. ఓకే, ఇది ఒక పెద్ద కొండ అండి, ఇది ఒక కొండ. అర్థమవుతుందా? ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరికి ఉన్నారు ఇక్కడ? సంధ్య, నీ పేరు సంగీత కదా? ఓకే. నేను ఇక్కడ నుండి ఒక తాగట, ఇక్కడ నుండి ఒక తాడేసేసా, నడుస్తున్నా అనుకుందాం. నేను ఇక్కడ ఉన్నారు, సంగీత కూడా ఉంది ఇక్కడ. మీరందరూ ఏమంటారు నన్ను చూసి? పడిపోతావు అంటారా? ధైర్యం చెప్తారా? ఏమో వినిపించడం లేదు. జాగ్రత్త చెప్తారు. సరే, నేను పరిగెత్తినా అనుకోండి, పడతారని చెప్తారు. ఇదే మన మనస్తత్వం అట్లుంది. అంటే ఎవరు కూడా అరే అంకిల్ బాగా చేసినారు అనరా? ఒకసారి సార్ ఇక్కడ ఏమైపోతుంది, నేను నడుస్తాను, తర్వాత నేను పరిగెత్తాను, తర్వాత దీని మీద నేను సోమర్ సాల్ట్ చేస్తాను. సోమర్ సాల్ట్ అంటే తెలుసా? పల్టీ కొడతాను, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి. అప్పుడు నేను అడుగుతా, సంగీతాన్ని అడుగుతా, ఏం సంగీత, నేను ఇక్కడ నుండి ఇక్కడికి నా జంప్ చేసుకొని పోతా అంటే ఏమంటది ఆమె? చేయగలరు అంకుల్ అంటది. అంతే కదా, మీరు పరిగెత్తినారు, నడిచినారు, పల్టీలు కొట్టినారు, అంతప్పుడు మీరు పరిగెత్తిపోలేరా అంటది ఆమె. అంతేనా? తర్వాత నేను ఆమెకి ఏమంటాను, పక్క నా మీద నమ్మకం ఉందా అంటే అవును అంకుల్ అని అంటది. ఎందుకంటే నీ చూసింది కదా. తర్వాత నేనేమంటా, వాడిని ఇవ్వు, ఏం పేరు నీ పేరు? వాడి పేరు శ్రీయాంష్. శ్రీయాంష్ నీవు, నేను ఇక్కడ నుండి అక్కడి వరకు మెల్లిగా నడుచుకొని వెళ్ళేసి వస్తాను, ఇస్తావా సంగీత? ఇస్తుందా? సో ఆమె నమ్మినట్ట, నమ్మకపోయినట్ట? ఇది మన పరీక్షకు, మన విశ్వాసానికి పరీక్ష.
ఆ పరీక్షలో అనేక మంది ఏం చేసినారు, తమ ప్రాణాలను కూడా సహితము లెక్క చేయలేదు. నీతి కొరకు వాళ్ళు హింసించబడ్డారు. ఎన్ని వచ్చినా కూడా వాళ్ళు మేము ప్రభువుని మాత్రము వదలమన్నారు. మీకు తెలుసా ఏం చేసేవాళ్ళు అంటే, రోమా బాబు ఇది పోతుందా, రోమా చక్రవర్తుల కాలంలో చాలా మంది విశ్వసిస్తే వాళ్ళని చంపారు. ఎట్లా చెప్తాను వినండి. ఇది ఒక పెద్ద స్టేడియం, ఇది పెద్ద దీన్ని కొలేసియం అనేవాళ్ళు అనమాట. ఇక్కడ చెట్లు ఉండేటివి, ఇక్కడ అంతా సింహాలు ఉండేటివి. విశ్వసించిన వారందరినీ కూడా వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. ప్రభువుని నేను నమ్మను, నేను వదిలేస్తాను, వెంబడించను, వదిలేస్తామనేవాళ్ళు. అలా తప్పించుకొని పోయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కొంతమంది ఏం చేశారంటే, వాళ్ళు ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ నుండి సింహాలను వదిలేవాళ్ళు. ఆ సింహాలు వచ్చి వీళ్ళంతా ఇక్కడ కూర్చొని చూసేవాళ్ళు అనమాట. క్రికెట్ స్టేడియం లాగా అంతా ఉండేది. ఇక్కడ వాళ్ళు హాహాకారాలు చేస్తూ, అంగలారుస్తూ, బొబ్బళ్ళు పెడుతుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సంతోషించేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు. సింహాలు వచ్చి వాళ్ళను చీల్చి వేస్తుంటే ఇంకా ఎట్లా చేశారంటే, వీళ్ళకు రాత్రి పూట గేమ్స్ ఉండేటివి, కానీ రాత్రి పూట ఇప్పటిలాగా లైట్స్ లేవు. సో ఏం కావాలి వాళ్ళకు, దివిటీలు కావాలి. సో వాళ్ళు ఏం చేశారంటే, ఈ విశ్వాసుల మీద ఇక్కడ నిలబెట్టేవాళ్ళు, ఇక్కడ నిలబెట్టేవాళ్ళు, ఇక్కడ నిలబెట్టేవాళ్ళు, ఇక్కడ ఇట్లా 8-10 మందిని నిలబెట్టేవాళ్ళు. ఇక్కడ మీద మైనం పోస్తే దాన్ని ఇది చేయాలి, ఏమైతే వేడి చేయాలి. వేడి చేసినప్పుడు అది లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఆ వేడి లిక్విడ్ ఒక శరీరం మీద పడితే వీళ్ళకి ఎట్లుంటది, తట్టుకోగలరా? వాళ్ళు అబ్బా వాళ్ళు అరుస్తున్నారు అని అంటే వీళ్ళకి అంతా సంతోషంగా ఉంది. ఒకటి, దాంట్లోనే వాళ్ళు సగం చచ్చిపోయి ఉంటారు. తర్వాత అది ఎండాలి కదా, సో మధ్యాహ్నం నుండి మొదలు పెడితే సాయంత్రం కంతా ఎండిపోతుంది. సాయంత్రంకి ఎండిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు గీర్చేవాళ్ళు, వీళ్లకు మంట పెట్టేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు, మంట పెట్టేవాళ్ళు. ఆ మంటల్లో వాళ్ళు ఆల్రెడీ మధ్యాహ్నము ఆ వేడి ఏమంటారు మైనం పోస్తా ఉంటే అప్పటికే వాళ్ళు సగం చచ్చిపోయి అరుస్తా ఉంటారు. ఇప్పుడేమో మంటల్లో కాలుతున్నారు. ఇంత చేశారు, అయినా కూడా వాళ్ళు ప్రభువుని వెంబడించడానికి వెనకాడలేదు. మా ప్రాణాలు పోయినా సరే. మీకు ఇది చదివింటారు కదా, ఆ హిందీ ఇంగ్లీష్ పాట, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఆ స్టోరీ తెలుసు కదా మీకు. నార్త్ ఈస్ట్ కి అరుణాచల్ ప్రదేశ్ అని అనుకుంటాను, నాకు తెలీదు. అక్కడికి మిషనరీస్ వచ్చారు. అక్కడ ఒక ట్రైబ్ లో వాళ్ళు సువార్త చెప్తున్నారు. ఒక కుటుంబం రక్షించబడింది, భార్య భర్త 2 పిల్లలు. అయితే ఈ అమెరికన్స్ వచ్చి వాళ్ళు సేవ చేస్తుంటే ట్రైబ్ పెద్ద ఉంటాడు కదా, ఏమంటారు వాళ్ళను, ఆ తెగకు పెద్ద ఉంటాడు కదా, అదే చీఫ్ సర్పంచ్ అనుకోండి. ఆ సర్పంచ్ తెలిసింది, వానికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమన్నాడు, పిలిచాడు విని, అరే బాబు నువ్వు ఏడో యేసు ప్రభు అంట నమ్ముకున్నావంట, వాడిని విడిచిపెట్టేసాయి, మన యొక్క దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. లేదయ్యా నేను విడిచిపెట్టాను అని. అయితే నీ పిల్లల్ని చంపేస్తాము అన్నాడట, ఒక కొడుకు ఒక కూతురు. లేదయ్యా నేను వదలను. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బాణాలతోటి పిల్లల్ని కొట్టమంటే వాళ్ళు కొడితే పిల్లలు చచ్చిపోయారు. అప్పుడు వాళ్ళ భాషలో ఆయన పాడిన ఈ పాట ఇది, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను క్రీస్తుని వెంబడించాలి అని నిశ్చయించుకున్నాను, నేను వెనక్కు తిరిగేది లేనే లేదు.
అప్పుడు వాళ్ళు అన్నారంట, సరే ఇప్పుడు నీ భార్యను చంపేస్తామని. లేదయ్యా నేను వదలని యేసు ప్రభువుని. సో మళ్ళీ విషపూరితమైన బాణాలు వేస్తే భార్య చనిపోయింది. అప్పుడు ఆయన అన్నాడంట, అంటే వాళ్ళ భాషలో, దో ఆల్ ద వరల్డ్ మే లీవ్ మీ, అందరూ నన్ను విడిచిపెట్టినప్పటికీ నేను మాత్రము వెనక్కు తిరిగాను. నేను యేసు ప్రభువుని వెంబడించాలి అని నిశ్చయించుకున్నాను, నేను వెంబడిస్తాను. అది ఇప్పుడు నిన్ను చంపేస్తాము అన్నాడు. సరే చంపేయండి. సో వాడు కూడా చంపేయండి. అప్పుడు సర్పంచ్ అనుకున్నాడు, ఏంటి వీడు పిల్లల్ని చంపితే సరేలే తన ప్రాణం కాపాడుకుంటాడంటే తన ప్రాణం కూడా త్యాగం చేశాడు అంటే తను తెలుసుకున్న దాంట్లో ఏదో విశేషం ఉంది అని ఆ మొత్తం ఆయన చీఫ్ సర్పంచ్ మారినాడు, సర్పంచ్ తో పాటు వాళ్ళంతా మారినాడు. ఇప్పుడు ఆ రాష్ట్రం మొత్తం రాష్ట్రమే. గమనించండి, ఒక్కరు చేసిన ఒక్క డెసిషన్ ఏమైనా కానీ నేను ప్రభువుని వెంబడిస్తానని అది మొత్తం ఒక రాష్ట్రాన్ని మార్చేసింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీతి కొరకు హింసించబడినప్పుడు, ప్రభు కొరకు హింసించబడినప్పుడు మనము ఆ హింసను తట్టుకొని ప్రభు మీద ప్రభు కృప కోరుకుంటూ ఏమంటారు మనము స్థిరంగా ఉంటే మనము లోకానికి వెలుగుగా ఉంటాము, భూమికి మనము ఉప్పుగా ఉంటాము, లోకానికి మనము వెలుగుగా ఉంటాము. అప్పుడు మనము ఈ యాత్ర జీవితం ముగించిన తర్వాత ప్రభు యొక్క రాజ్యంలో ప్రభు అంటాడు, బలా మంచి నమ్మకమైన దాసుడా, నువ్వు చిన్న వాటిలో నువ్వు ఎంతో ఏమన్నాడు, ఈ కొద్ది వాటిలో నీవు నమ్మకముగా ఉంటివి. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం, అది ఒకటి చదివి ముగించేద్దాం. కనిపించిందా వర్షం ఎవరికైనా? ఎంత 21 చదవమా, అదేంటి? మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి. దేవుడు పెద్ద పెద్ద విషయాల్లో నమ్మకంగా ఉండాలని కోరుకోవటం లేదండి, చిన్న విషయాలలో నమ్మకంగా ఉండాలని కోరుకుంటాడు. మనకు అది తప్పుగా కనిపించదు. ఇప్పుడు ఉదాహరణకు వంట చేస్తూ ఉంటారండి, వంట అనుకుందాం ఉప్మా చేస్తున్నారు, ఉప్మాలో జీడిపప్పు వేయాలని అనుకున్నారు. సాధారణంగా ఏం జరుగుతుంది? ఎక్కువనే తక్కువ ఉన్నది మనకు తెలియదు. మొత్తానికి అక్కడ జీడిపప్పు ఉంటే ఏం చేస్తాము? ఒకటి నోట్లో వేసుకుంటాం. మొన్న మా ఇంట్లో ఇముకు ఇది చేస్తున్నారు, అది అన్ని డ్రై ఫ్రూట్స్ అక్కడ పెట్టింటే నేను ఉండే అది తీసి ఒకటి నోట్లో వేసుకున్నాం. వాళ్ళ నాయనమ్మ అరే అది మనకి అన్ని మెజర్ చేసి పెట్టినా ఒక్కటి కూడా తక్కువ కావడానికి వీల్లేదు. దేవుని రాజ్య విషయాలు అట్లుంటాయి. ఆ ఒక్క దాంట్లో కూడా పోవడానికి ఏముందిలే అని మనం వేసేసుకుంటాం, కానీ ఆ ఏముందిలే అనే సమస్తానికి లెక్క చెప్పాల్సి వస్తుంది. కాబట్టి విశ్వాస జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన బాధ్యతను నమ్మకంగా నెరవేర్చాలి. అప్పుడు దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం పొందవలసిన బహుమానం మనం పొందుతాం. ఆలోచించండి, ఒకవేళ మనం ఇంత ఏమంటారు సింపుల్ గా ఈ కాలంలో మనం చూస్తాం, చాలా మంది పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతారు. అవునా కదా? కొంతమంది కోచింగ్ సెంటర్స్ పోతారు, ఎన్నో వేలు ఖర్చు పెట్టి ఇది చేస్తారు. సరిగా ఎగ్జామినేషన్ టైంలో వాళ్ళు ఎగ్జామినేషన్ అటెండ్ కాలేకపోతే ఎట్లుంటది? సరే ఎగ్జామినేషన్ రాశారు, సక్సెస్ కాలేదనుకోండి, అంటే వాళ్ళు కష్టపడి చదివినంత వ్యర్థమైపోయింది, ఫీజులన్నీ వ్యర్థమైపోయాయి, సమయం వ్యర్థమైపోయింది, అంతా కూడా వేస్ట్ అయిపోయింది, తమ అనుకున్నది సాధించలేదు. మరి మనం రక్షింపబడి మనము ఆ దేవుడు ఏదైతే మన కోసము అనుకుంటున్నాడో అది మనం చేరుకోలేకపోతే ఏం లాభం?
తల్లిదండ్రులను చాలా మంది తల్లిదండ్రులు వివరించారు వాళ్ళ కొడుకుల పిల్లల గురించి వాళ్ళకి చాలా హోప్స్ ఉంటాయి. మా నాయన కూడా చెప్పాడు, నా కొడుకు అట్లా, నా కొడుకు ఇట్లా, కానీ ఆ కొడుకు ఎట్లన్నా తర్వాత తెలిసి వచ్చింది. సో చెప్పదలుచుకున్నది ఏంటంటే మన పేరెంట్స్ కి ఏ విధంగా అయితే మన మీద ఆశ పెట్టుకొని వాళ్ళు బాగా చదువుకుంటారు, పైకి వస్తారు అనుకుంటారు, రాకపోతే ఏమైపోతుంది? రోడ్డు మీద ఒక డ్రగ్ అడిక్ట్ అయిపోయి తాగుబోతులాగా రోడ్డు మీద పడిపోయి ఉంటే ఏ తల్లిదండ్రులు సంతోషిస్తారు? అదే విధంగా రక్షింపబడిన మనము ఆ రక్షణకు తగిన ఫలము ఫలించకపోతే తండ్రి అయిన దేవుడు ఏ విధంగా సంతోషిస్తాడు? దాన్ని సంతోషించకపోతే బలం మంచి నమ్మకం మీద దాసుడా అని అనగలరా? ప్రశ్న ఇది. మనకు డెసిషన్ మనది. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం అయితే చూద్దాం.